Hello guys, good morning to all of you. Andariki na voice clear ga vinpadithe I will start this session. Yes, sir. Okay, so everyone keep your audio mute. See guys, last time మనం జనరల్ గా ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ గురించి థియరిటికల్ గా చెప్పుకున్నాం. ఈ రోజు కాన్ఫిగరేషన్ చేయాలి అంతేగా? Yes, sir. So let me bring up my screen. So అందరూ కూడా మ్యూట్ లో పెట్టుకోవాలి జాయిన్ అయ్యేటప్పుడు. సో ఎవరైతే గెస్ట్ యూజర్స్ తో లాగిన్ అయ్యారో ఇమీడియట్ గా చేంజ్ చేసుకోండి మీ నేమ్. గెస్ట్ యూజర్స్ అలౌ చేయరు, నేమ్ ఇమీడియట్ గా చేంజ్ చేసుకోండి. ఓకే గైస్, మరి ఈరోజు ఓవరాల్గా మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంటే ఏంటి అనేది నిన్న క్లాస్లో చెప్పుకున్నాము. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ సంబంధించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఎవరైనా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉంటే మనకి ఏమేమి క్లాసులు జరిగాయి అనేది మీకు చార్ట్లో లింక్స్ పెట్టాను, చూసుకోండి. సో చార్ట్లో లింక్స్ పెట్టాను, ఈజీలీ గ్రూప్లో ఫార్వర్డ్ చేయదు, హైదరాబాద్ గ్రూప్లో. ఓకే, సో 8 క్లాసెస్ మీకు ఏమేమి జరిగినాయి అనేది, ఇవన్నీ ఓరియంటేషన్ క్లాసెస్. ఓకే, సో ఈ 8 క్లాసెస్ మీకు చార్ట్లో పెట్టాను, ఈ చార్ట్లో ఉన్నది మీరు చూసుకోండి. ఓకే, సో మరి ఈరోజు ఓవరాల్గా మనకి డైరెక్ట్గా స్టార్ట్ అయిపోతుంది ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్స్ ఎస్ఏపిలో. ఓకే, లెట్ మీ ఓపెన్ అప్ ఎస్ఏపి స్క్రీన్. Just 1 minute. సో ఎస్ఏపిలో లాగిన్ అవడం అందరికీ తెలిసిందే. అందరూ కూడా సర్వర్ యాక్సెస్ తీసుకున్నారు. ఇమీడియట్గా చెప్పండి, చార్ట్లో సర్వర్ యాక్సెస్ తీసుకున్న వాళ్ళు ఎస్ఎన్ పెట్టండి ఒకసారి, ఎందుకంటే ఇంకా క్లాసెస్ అన్ని సర్వర్తోనే స్టార్ట్ అవుతాయి. జస్ట్ పుట్ యువర్ నేమ్ ఎస్ ఇన్ ది చాట్ బాక్స్. ఓకే, సో పీపుల్ హూ హ్యావ్ టేకెన్ సర్వర్ యాక్సెస్, సో ప్లీజ్ మెన్షన్ యువర్ నేమ్ ఇన్ ది చాట్ బాక్స్. ఓకే, బికాస్ చాలామంది సర్వర్ లేకుండా ఊరికే చేద్దాం అనుకుంటే ఇక్కడ వర్కౌట్ అవ్వదు, సర్వర్ నుండేనే ఇది ప్రాక్టికల్గా చేయాల్సిందన్నమాట. సో హైదరాబాద్ ఆఫ్లైన్ స్టూడెంట్స్, సో నేను మళ్ళా మండే కానీ ట్యూస్డే వస్తాను. చిన్న పని మీద ఇక్కడ కొంచెం హెల్త్ బాగా బయటకు వచ్చాను, ఇంటికి వెళ్ళడం జరిగింది. ఓకే, సో మళ్ళీ ఐ విల్ గెట్ బ్యాక్. ఓకే, సో ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా జాయిన్ అయ్యి ఉంటే ఈజీలీ వాళ్ళకి చెప్పు కొంచెం. ఆల్ రైట్, సీ గైస్, మనకి సో లాగిన్ అవ్వాలి సిస్టంలో. ఇప్పుడు లాగిన్ అవ్వద్దు నాతో పాటు, నేను చేసిన తర్వాత మీరు రికార్డ్ వీడియో చూసుకొని కూడా లాగిన్ అవ్వద్దు. ఓకే, ఓకే, సో ఇది లాగిన్ అయితే కొంచెం టైం పడుతుంది ఓపెన్ అవటానికి. ఓకే, సో మీకు S4 HANA 2022 వర్షన్లో మనం చేయబోతున్నాం. అందరూ కూడా ఇది ఈ జియోని డౌన్లోడ్ చేస్తున్నారు కదా, దీని మీద డబుల్ క్లిక్ చేయండి. సో దీని మీద డబుల్ క్లిక్ చేసి మనం యూజర్ ఐడి అలాగే పాస్వర్డ్ ఇవ్వండి. ఓకేనా, సో యూజర్ ఐడి పాస్వర్డ్ డీటెయిల్స్ ఇవ్వండి. ఓకే, సో ఇలా ఇచ్చిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటి అంటే, ఓకే, సో కాన్ఫిగరేషన్స్ చేయాలి. ఇప్పటి వరకు కాన్ఫిగరేషన్స్ మీరు చేయలేదు. మీనింగ్ ఏంటి, కాన్ఫిగరేషన్స్ అంటే ఏంటి అన్నది ఈరోజు చూడబోతున్నారు కంప్లీట్గా. లాస్ట్ సెషన్లో కంపెనీ అంటే ఏంటి, కంపెనీ కోడ్ అంటే ఏంటి, బిజినెస్ ఏరియా అంటే ఏంటి, ఫంక్షనల్ ఏరియా అంటే ఏంటి, క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే ఏంటి, అలాగే సమ్ అసైన్మెంట్ సెగ్మెంట్ అంటే ఏంటి, అలాగే సమ్ అసైన్మెంట్స్ గురించి మనం క్లియర్ కట్గా డిస్కస్ చేసాము. ఈరోజు ఏంటంటే మనకి కంప్లీట్ కాన్ఫిగరేషన్స్ కరెక్ట్గా 40 minutes లోపల అయిపోతాయి. 40 minutes లోపల అయిపోతాయి కాన్ఫిగరేషన్స్. ఇవే కాన్ఫిగరేషన్స్ మీరు ఎస్ఏపి సిస్టంలో కరెక్ట్గా కూర్చుంటే 1.5 hours పడుతుంది. కొత్త వాళ్ళకైతే ఆల్రెడీ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కూడా 45 minutes లోపే అయిపోతుంది.
కాబట్టి మ్యాక్సిమం కొత్త వాళ్ళైతే 1.5 అవర్ పట్టొచ్చు, ఎందుకంటే వీడియో చూసుకుంటూ చేయాలి కాబట్టి. ఓకే. సో సిస్టంలో చేయడం చాలా ఈజీ అండ్ క్లాస్ కూడా రికార్డ్ అవుతుంది. కాబట్టి రికార్డ్ వీడియోని చూసుకుంటూ చేయండి. ఓకే. ఈజీ యాక్సెస్ స్క్రీన్లో మనం కాన్ఫిగరేషన్ చెయ్యం, గుర్తుపెట్టుకోండి. సో ఏదైనా నా వాయిస్ వినపడిపోతే వెంటనే నోటిఫై చేయండి, నాకు వాయిస్ వినపట్లేదని. ఓకే. సో ఈజీ యాక్సెస్ స్క్రీన్లో మనం కాన్ఫిగరేషన్ అనేది చెయ్యము. ఓకే, మనం కాన్ఫిగరేషన్ చేసేది ఎస్పిఆర్ఓ అని చెప్పి టైప్ చేయండి. ఎస్పిఆర్ఓ అని చెప్పి టైప్ చేసి సో ఇక్కడ రిఫరెన్స్ ఐఎంజీ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత కొంచెం ఇలా కిందకి లాగితే ఇలా డ్రాగ్ చేయడం అంటారు దీన్ని. ఇక్కడ మీకు ఇంటర్ఫేస్ స్ట్రక్చర్, డెఫినేషన్, అసైన్మెంట్, ఈ రెండిట్లతోనే నీకు పని, గుర్తుపెట్టుకోండి. డెఫినేషన్ అండ్ అసైన్మెంట్, దీని మీద క్లిక్ చేసి అసైన్మెంట్ మీద క్లిక్ చేసి అలా ఉంచండి. సో మనం వర్క్ చేయాల్సింది ఇప్పుడు ఫైనాన్షియల్ అకౌంటింగ్ సంబంధించి కాబట్టి ఫైనాన్షియల్ అకౌంటింగ్ క్లిక్ చేయండి. ఇప్పుడు కంపెనీ, క్రెడిట్ కంట్రోల్ ఏరియా, కంపెనీ కోడ్, బిజినెస్ ఏరియా, ఫంక్షనల్ ఏరియా, కన్సాలిడేషన్ ఇలా మనకు ఉన్నాయి. ఈ కాన్ఫిగరేషన్స్ అన్ని చేసిన తర్వాత ఈ కింద ఉన్న అసైన్మెంట్స్ కూడా కంప్లీట్ చేద్దాం. ఎక్సెప్ట్ ప్రాఫిట్ సెంటర్ తప్పిస్తే మనం అన్ని క్రియేట్ చేసేద్దాం ఈరోజు. చాలా సింపుల్, కంపెనీ క్రియేట్ చేయడం అనేది చాలా సింపుల్గా నేర్చుకోండి. ఓకే. సో ఫస్ట్ మనం ఇక్కడ దీంట్లోకి సంబంధించి టీ కోడ్ కూడా కావాలనుకుంటే టీ కోడ్స్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. టీ కోడ్స్ని యాక్టివేట్ చేసుకోవాలంటే ఎడిషన్ ఇన్ఫర్మేషన్, డిస్ప్లేకి, ఐఎంజీ. ఓకే, మళ్ళీ చూపిస్తున్నాను. ఎడిషన్ ఇన్ఫర్మేషన్, డిస్ప్లేకి, ఐఎంజీ మీద క్లిక్ చేస్తే ఇలా యాక్టివేట్ అవుతాయి టీ కోడ్స్. దీన్ని ఇలా డ్రాగ్ చేసుకుంటే కంపెనీ వీటిలో పెట్టాలండి. ఓకే, కంపెనీ టీ కోడ్ వచ్చేదానికి OX15, క్రెడిట్ కంట్రోల్ ఏరియా టీ కోడ్ OB45, కంపెనీ కోడ్ OX02, బిజినెస్ ఏరియా OX03. ఇవన్నీ కూడా మనకి కొన్ని టీ కోడ్స్ మనకు అవసరం లేదు, డైరెక్ట్గా పాత్ ద్వారా వెళ్తాం, ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి కొన్ని టీ కోడ్స్ అయినా మీకు డాక్యుమెంట్ ఇస్తాను. ఈరోజు క్లాస్ అయిన తర్వాత మీకు డాక్యుమెంట్ అనేది షేర్ చేస్తాను. ఓకే. సో కాబట్టి ఈ రోజు నుంచి మీకు మెయిన్ క్లాసెస్ లెక్క అనమాట. సో కంపెనీ డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇలా క్లిక్ చేస్తే ఇక్కడ సో ఎవరు యూజర్ ఉన్నారు ఇక్కడ. సో డేటా లాక్డ్ బై ఈ యూజర్. మీరు ఎవరు కూడా నాతో పాటు చేయకండి, ఎందుకంటే సో డిస్టర్బెన్స్ అవుతుంది. మీరు ఎవరు కూడా టచ్ కూడా చేయొద్దు. నేను చేసేంత వరకు కూడా ఎవరు కూడా టచ్ చేయొద్దు, ఎందుకంటే మీరు ఎవరైనా మీ సిస్టంలో నేను చేసే యాక్టివిటీ చేస్తే ఇలా మెసేజ్ వస్తుంది, డేటా లాక్ అని వస్తుంది. ఒకే సర్వర్లో అందరూ చేస్తే ఇలా వస్తుంది. కాబట్టి ఇలా వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఇలా లాక్ వచ్చినప్పుడు మనం నో కొట్టేసి ఇంకో స్క్రీన్ ఓపెన్ అయింది, ఇంకో స్క్రీన్ ఓపెన్ చేయండి. ఇంకో స్క్రీన్లోకి వెళ్ళి SM12 అని చెప్పి టైప్ చేయండి. SM12 అని చెప్పి టైప్ చేసి ఓకే, ఆ యూజర్ ఎవరైతే ఉన్నారో, లాక్ అయిన యూజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం రిమూవ్ చేద్దాం. సో వీళ్ళందరూ ఉన్నారు ఈ స్క్రీన్లో, వీళ్ళని జస్ట్ డిలీట్ కొడితే వాళ్ళు రిమూవ్ అయిపోతారు. మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చేసి ఓకే, సో డబుల్ ఇచ్చేయండి. సో డబుల్ ఇచ్చేస్తే ఇలా స్మూత్గా ఓపెన్ అవుతుంది. లేకపోతే లాక్ అని వచ్చింది అంటే ఆ స్క్రీన్లో ఎవరో ఉన్నారు అని అర్థం. కాబట్టి ఎవరైనా ఉంటే మీకు ఏంటంటే లాక్ అని వచ్చింది. కాబట్టి లాక్ తీయాలంటే SM12లోకి వెళ్ళి యూజర్ ఐడిని తీసేసి డిలీట్ చేయాలన్నమాట. సో మనం న్యూ ఎంట్రీస్లోకి వెళ్దాం. ఓకే, సో మీ కంపెనీని క్రియేట్ చేద్దాం. ఓకే, కంపెనీ అంటే ఇక్కడ 6 డిజిట్ అన్న ఇవ్వచ్చు, క్యారెక్టరిస్టిక్స్ అంటే ఇలా అన్న ఇవ్వచ్చు. ఓకే, న్యూమరిక్ అన్న ఇవ్వచ్చు, లేకపోతే క్యారెక్టరిస్టిక్స్ ప్లస్ న్యూమరిక్ కూడా ఇవ్వచ్చు. బట్ మ్యాక్సిమం 6 ఇవ్వచ్చు అండి. ఓకే, సో మనం ఏం చేద్దామంటే ఒక కంపెనీని క్రియేట్ చేద్దాం. CHSK. ఓకే, సో కంపెనీ పేరు CHSK, చాను SK ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, సో దీనికి సెకండ్ నేమ్ ఏమన్నా ఉంటాయి కంపెనీకి. కొన్నిసార్లు ఏంటంటే కంపెనీ ఇంకో కంపెనీతో మెర్జ్ అయితే ఆ 2 కంపెనీ పేర్లు కంటిన్యూ అవుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు నేమ్ ఆఫ్ ది కంపెనీ 2 ఏమైనా ఉంటే ఇస్తాం, ఒకవేళ లేకపోతే జస్ట్ ఇగ్నోర్. ఓకే, ఈ అన్ని డేటా అంతా కూడా క్లయింట్ దగ్గర నుంచి గ్యాదర్ చేయాలి. స్ట్రీట్ వచ్చేటప్పటికి మనకి SR నగర్. సో పోస్ట్ బాక్స్ వచ్చేటప్పటికి ఈ డీటెయిల్స్ 6 డిజిట్ ఇవ్వాలి. పోస్ట్ బాక్స్ ఇండియాలో 6 డిజిట్.
సిటీ వచ్చేటప్పటికి హైదరాబాద్. సో లాంగ్వేజ్ వచ్చేటప్పటికి ఇంగ్లీష్. కంట్రీ వచ్చేటప్పటికి ఇండియా. కరెన్సీ వచ్చేటప్పటికి ఐఎన్ఆర్. ఓకేనా? సో ఇప్పుడు మనం జస్ట్ సేవ్ చేయండి. సేవ్ చేస్తే మీకు ఏమవుతుందంటే ఇలా ట్రాన్స్పోర్ట్ సేవ్ చేసినప్పుడల్లా కూడా మీకు ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. ఓకే, సో మీరు ఈ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఇది జనరేట్ అయింది. ఈ షార్ట్ డిస్క్రిప్షన్ మీరు మార్చుకోవాలి అనుకుంటే క్లిక్ మీద ఇంటర్ మీద క్లిక్ చేసి మీరు ఇలా షార్ట్ డిస్క్రిప్షన్ రాసుకోండి. దీంట్లో సిఏబి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ _FI. ఈ షార్ట్ డిస్క్రిప్షన్ రియల్ టైంలో ఎలా ఇవ్వాలి అనేది కూడా కేటీ ప్లాన్ అనేది తీసుకోవాలి. ఓకే, సో ఈ షార్ట్ డిస్క్రిప్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ రియల్ టైంలో. కేటీ ప్లాన్ అంటే మీ సీనియర్ మెంబర్ చేత ఒకసారి కంపెనీలో షార్ట్ డిస్క్రిప్షన్ ఫార్మేట్ ఏంటి అనేది తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది సేవ్ చేసేటప్పుడు చేయాల్సిన పని. ఓకే, సేవ్ చేయండి. ఇప్పుడు సేవ్ చేయడం అంటే గ్రీన్ బటన్ మీద క్లిక్ చేస్తే సేవ్ అయిపోతుంది. ఓకే, సో కాబట్టి ఫస్ట్ మీరు కంపెనీని క్రియేట్ చేసేసుకున్నారు. ఓకే, సో ఈ కాన్ఫిగరేషన్ అంటే అదే కోడింగ్ ప్రోగ్రామింగ్ కావాలనుకుంటారు, ఏం అవసరం లేదు. ఈ క్లయింట్ డేటాని తీసుకెళ్ళి ఇక్కడ జస్ట్ లైక్ ఓ డేటా ఎంట్రీ లాగా సో ఇన్సర్ట్ చేస్తే సరిపోద్ది. ఇక్కడ కొత్తగా మనం చేయాల్సింది ఏమీ లేదు, 0. ఓకే, సో కంపెనీ క్రియేట్ అయిన తర్వాత నీ కంపెనీ పేరు CHSK అనమాట. ఓకే, సో ఈ కంపెనీ క్రియేట్ అయిపోయింది. తర్వాత కంపెనీ కోడ్ వచ్చేటప్పటికి ఇక్కడ కనబడుతుంది కదా, సో ఇది కంపెనీ కోడ్ అనమాట. ఓకే, సో కంపెనీ కోడ్ మీద ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ ఎడిట్ కంపెనీ కోడ్, అలాగే ఎడిట్ డిలీట్ చెక్ కంపెనీ కోడ్ అని ఉంది. మనం ఎడిట్ కంపెనీ కోడ్ మీద డబుల్ క్లిక్ చేయండి. ఓకే, సో మళ్ళీ చూపిస్తున్నా చూడండి, కన్ఫ్యూజన్ వద్దు. మనం కాపీ చేసుకోవట్లేదు కంపెనీ కోడ్ని, డిలీట్ కూడా చేయట్లేదు, జస్ట్ ఎడిట్ చేస్తున్నాం. ఎడిట్ అంటే కొత్తగా క్రియేట్ చేయడం అనమాట. క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇప్పుడు కూడా ఇక్కడ మనం కొత్తది చేస్తున్నాం అంటే న్యూ ఎంట్రీస్. ఇక్కడ ఆల్రెడీ ఇలా ఏంటంటే ఎస్ఐపిలో మనకిలాగా ఓకే చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఒకసారి వాళ్ళకి కూడా సరదాగా చూసుకోండి ఎలా చేస్తారు అన్నది. మీరు డిజిట్స్ ఉంటాయి రియల్ టైంలో, ఇలా 4 డిజిట్స్ ఉంటాయి రియల్ టైంలో మ్యాక్సిమం. నేను ఏంటంటే క్యారెక్టరిస్టిక్స్ వేసి చూపిస్తున్నా మీకు అర్థమవటం కోసం. ఓకే, సో ఇక్కడ కంపెనీ కోడ్ వచ్చేటప్పటికి CH09, కంపెనీ కోడ్ CH09. నా కంపెనీ కోడ్ కంపెనీ 2 ఒకటే, సో అందుకే నేను ఇలా ఇస్తున్నాను. సో ఎవరైతే యూఎస్ నుంచి ఉన్నారో మీరు యూఎస్లో చేసేటప్పుడు USD అని పెట్టుకోండి కరెన్సీ. ఓకే, నేను INR అని పెడితే మీరు USD అని పెట్టుకోండి. రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఆల్ సేమ్. ఓకే, సిటీ వచ్చేటప్పటికి మనకి హైదరాబాద్. కంట్రీ వచ్చేటప్పటికి ఇండియా. కరెన్సీ INR. అండ్ లాంగ్వేజ్కి వచ్చేటప్పటికి ఇంగ్లీష్. ఇది ఇచ్చిన తర్వాత మీరు జస్ట్ సేవ్ చేయండి. సేవ్ చేస్తే ఫర్దర్గా మీకు ఈ ఇన్పుట్స్ అన్ని అడుగుతుంది. ఓకే, సో ఇక్కడ కంపెనీ అని చెప్పి తీసుకొని జానీ ఎస్కే, సో సెర్చ్ దాంట్లో వెళ్ళి జానీ ఎస్కే అని చెప్పి తీసుకోండి. స్ట్రీట్లోకి వెళ్ళి, స్ట్రీట్ ఏంటి SR నగర్, సేమ్ ఇందాకదే కంపెనీ ఏది ఇచ్చాము అదే. పోస్టల్లోకి వెళ్ళి పోస్టల్ కూడా ఇచ్చేయండి. రీజియన్, సో ఇక్కడ రీజియన్ తెలంగాణ లేదు, తెలంగాణ లేని వాళ్ళు ఏపీ తీసుకోండి. హౌస్ నెంబర్, సో ఈ డీటెయిల్స్ ఇచ్చేసి ఓకే రియల్ టైం ఇవన్నీ కూడా మీరు క్లయింట్ దగ్గర నుంచి గ్యాదర్ చేసుకుంటారు. సో తర్వాత మొబైల్ నెంబర్ కూడా ఇచ్చేసేయండి. ఓకే, ఈమెయిల్, ఫ్యాక్స్. ఓకే, ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చి మీరు ఒకసారి ఓకే చేయండి. ఓకే చేస్తే సేమ్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్లోనే అన్ని మనం స్టోర్ చేస్తాం అనమాట. అంటే మనకి డేటా వచ్చేటప్పటికి ఈ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్లోనే ఇందాక ఏమైతే చేసామో దాన్ని డిలీట్ చేసుకున్నా పర్లేదు, లేకపోతే అదే వస్తుంది. ఇక్కడ కొత్తగా క్రియేట్ చేయాలంటే దీని మీద క్లిక్ చేసి మళ్ళీ షార్ట్ డిస్క్రిప్షన్ మారితే వేరేది వచ్చింది అనమాట. మనకి వేరే దాంతో పని లేదు, దీని మీద క్లిక్ చేయండి. సేమ్ ఒకే దాంట్లో మనం అన్నీ చేసేద్దాం. ఒకే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్లో మొత్తం సేవ్ చేద్దాం మనం. ఓకే, సో ఇక్కడ మనకి
సౌండ్ వస్తుంది ఏంటి? ఓకే, సో మనకి కంపెనీ క్రియేషన్ చేయటం అయిపోయింది, కంపెనీ కోడ్ కూడా అయిపోయింది. చాలా సింపుల్గా ఉంది కదా. చూస్తే ఏం అర్థం కాదు, ఒకసారి సిస్టంలో చేస్తే ఇంతేనా అనిపించుద్ది. ఓకే, చూస్తుంటే ఇదేదో బ్రహ్మ విద్యలాగా అనిపించుద్ది, బట్ చేసేటప్పుడు ఏముండదు. ఓకేనా? కాబట్టి ఈ వీడియోని ఒకసారి ఓపెన్ చేసి మళ్ళీ మీరు రికార్డ్ అయిన వీడియోని చూస్తే చాలా సింపుల్గా ఉంటుంది. 2 సార్లు కాదు 4 సార్లు చూసి నేర్చుకోండి. సో తర్వాత మీరు బిజినెస్ ఏరియాని క్రియేట్ చేసుకోవాలి. సో కంపెనీ అయిపోయింది, కంపెనీ కూడా అయిపోయింది. బిజినెస్ ఏరియా, బిజినెస్ ఏరియా అంటే బ్రాంచ్ అని అర్థం. మన దగ్గర ఉన్న బ్రాంచెస్ ఎన్ని ఉన్నాయో అన్ని బ్రాంచెస్ని క్రియేట్ చేసుకుందాం. సి బ్రాంచ్ C1, C2, C1 ఆల్రెడీ ఉందంట. ఒక పని చేద్దాం, CB1 కూడా ఉందంట. CH1 పెడదాం, ఇది కూడా ఉంది. ఒక పని చేద్దాం, CZ1, CZ2, CZ3, 4 బ్రాంచ్లు. 4 బ్రాంచ్లు మీకు ఇక్కడ పెడుతున్నా చూడండి. ఒకటి గుంటూరులో ఉంది, రెండోది విజయవాడ, సో మూడోది హైదరాబాద్, నాలుగోది బెంగళూరు. సో మీ దగ్గర ఎన్ని బ్రాంచెస్ ఉంటే అన్ని బ్రాంచెస్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వండి. మీ బిజినెస్ ఏరియా తీసుకున్నాను, సేవ్ చేయండి. ఓకే, సో కాబట్టి బిజినెస్ ఏరియా క్రియేట్ చేయాలంటే మనకి CZ1, CZ2, CZ3, CZ4. సో ఇక్కడ వరకు అందరికీ క్లారిటీ వచ్చిందా? ఆల్ రైట్. సో ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి? బిజినెస్ ఏరియా అయిపోయింది, కంపెనీ అయిపోయింది, కంపెనీ కూడా అయిపోయింది, బిజినెస్ ఏరియా అయిపోయింది. కన్సాలిడేట్ బిజినెస్ ఏరియా క్రియేట్ చేయాలి. కన్సాలిడేట్ బిజినెస్ ఏరియా దీన్ని ఎగ్జిక్యూట్ చేయండి. ఓకే, న్యూ ఎంట్రీస్. ఇక్కడ కన్సాలిడేట్ బిజినెస్ ఏరియా, సో CH బిజినెస్ ఏరియా, కన్సాలిడేట్ బిజినెస్ ఏరియా. మన కంపెనీ కోడ్ ఏంటంటే సో కన్సాలిడేట్ బిజినెస్ ఏరియా CHBA ఆల్రెడీ సిస్టంలో ఉంది అంటే ఆల్రెడీ ఎగ్జిస్టన్ వచ్చింది. CHA అని చెప్పి పెట్టాను. అన్ని ఒకే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్లో సేవ్ చేసిన. ఓకే, సో CHA గుర్తుపెట్టుకోండి, మన కన్సాలిడేట్ బిజినెస్ ఏరియా CHA. ఓకే, సో కంపెనీ అయిపోయింది, కంపెనీ కోడ్ అయిపోయింది, బిజినెస్ ఏరియా అయిపోయింది, కన్సాలిడేట్ బిజినెస్ ఏరియా అయిపోయింది. సో FM ఏరియా, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియాని క్రియేట్ చేద్దాం. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా ఒకసారి దీని మీద డబుల్ క్లిక్ చేయండి. సో ఇలా స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ న్యూ ఎంట్రీస్లోకి వెళ్ళండి. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా CFM, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా. కరెన్సీ వచ్చేటప్పటికి INR, USD అయితే USD. ఫండ్స్ అలొకేషన్ టు పర్టికులర్ డిపార్ట్మెంట్. CFM ఆల్రెడీ ఉందంట, CFME అని పెడుతున్నా. ఓకే, ఇది కూడా ఆల్రెడీ ఉంది అంట సిస్టంలో. CFIM గుర్తుపెట్టుకోండి, CFIM ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా CFIM. ఎవరైనా రాసుకోండి, ఎక్కడన్నా మర్చిపోతాం మళ్ళా. ఓకే, సో ఇక్కడతో మనకి కంపెనీ అయిపోయింది, కంపెనీ కూడా అయిపోయింది, బిజినెస్ ఏరియా అయిపోయింది, కన్సాలిడేట్ బిజినెస్ ఏరియా అయిపోయింది, FM ఏరియా అయిపోయింది. సెగ్మెంట్ ఉంది మనకి. సెగ్మెంట్ అంటే ప్రోడక్ట్స్ క్రియేట్ చేయాలి, మనకి ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి అనేవి. ఊరికే మీకు డమ్మీ డేటా కోసం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట, సరదాగా ఎవరెవరు ఏం ప్రోడక్ట్స్ క్రియేట్ చేస్తారు అనేది. మనం న్యూ ఎంట్రీస్లోకి వెళ్దాం. సో ప్రోడక్ట్ CP1, 3 ప్రోడక్ట్స్ అనుకోండి కంపెనీ అమ్మేది. సో 3 ప్రోడక్ట్స్ని పేర్లు ఏమి తెలియదు కాబట్టి సెగ్మెంట్ 1, సెగ్మెంట్ 2 రియల్ టైంలో మీకు డీటెయిల్స్ ఇస్తారు కాబట్టి ఆ డీటెయిల్స్ పెట్టుకోండి. ఇక్కడ డమ్మీ డేటా పెడుతున్నా, సేవ్.
సో ఒకే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్లో అన్ని స్టోర్ చేస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. ఇక్కడితో మనకి సెగ్మెంట్ కూడా క్రియేట్ అయిపోయింది. ప్రాఫిట్ సెంటర్ ఇప్పుడు చెయ్యం. ఓకే, సో ఎఫ్ఎం ఏరియా అయిపోయింది, కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియా అయిపోయింది, బిజినెస్ ఏరియా అయిపోయింది, కంపెనీ కూడా అయిపోయింది, క్రెడిట్ కంట్రోల్ ఏరియా. సో క్రెడిట్ కంట్రోల్ ఏరియాని కూడా క్రియేట్ చేసేద్దాం. క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే ఏంటి? ఫండ్స్ అలొకేషన్ టు పర్టికులర్ డిపార్ట్మెంట్, న్యూ ఎంట్రీస్. మీ కంపెనీ కూడా క్రెడిట్ కంట్రోల్ ఏరియా కింద తీసుకోండి, ఏమీ కాదు. ఓకే, సో అలాగే మ్యాక్సిమం క్రెడిట్ లిమిట్ కస్టమర్కి ఎంత ఇస్తాము అనే లిమిట్ని మనం క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటాం. వస్తాను కాబట్టి దీన్ని ఇగ్నోర్ చేసి సేవ్ చేయండి. ఓకే, సేవ్ చేస్తే మళ్ళీ సేమ్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్లోనే మళ్ళీ వస్తుంది. ఓకే చేయండి. ఓకే, డేటా వాస్ సేవ్. సో ఇక్కడితో మీకు అన్ని కాన్ఫిగరేషన్స్ అయిపోయినాయి. ఇంకొకటి మిగిలింది అంతే, ఫంక్షనల్ ఏరియా ఒకటి మిగిలింది అంతే. ఫస్ట్ కంపెనీ కోడ్, బిజినెస్ ఏరియా, ఫంక్షనల్ ఏరియా, కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియా, ఎఫ్ఎం ఏరియా, సెగ్మెంట్, ప్రాఫిట్ సెంటర్. నేను ముందే చెప్పాను, ఇవి మీరు ఇలా చూస్తే ఏదోలాగా అనిపించుద్ది. ఒకసారి సిస్టంలో కూర్చొని ఓపెన్ చేసుకుంటే చాలా సింపుల్ అనిపించుద్ది. ఓకే, ఫస్ట్ ఏంటంటే రాసుకోవాలి. ఇనీషియల్ స్టేజ్లో ప్రతిదీ ఒక నోట్బుక్, ఒక 200 నుంచి 300 పేజెస్ నోట్బుక్ కొనుక్కోండి, ప్రతిదీ కూడా రాసుకోండి, గుర్తుండిపోతాయి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఫంక్షనల్ ఏరియా ఒకటి ఉంది, ఇది కూడా కంప్లీట్ చేస్తే ఇంకా అసైన్మెంట్ చేసి క్లోజ్ చేద్దాం సెషన్ని. సో ఫంక్షనల్ ఏరియా, సో ఇప్పుడు మనకి ఫంక్షనల్ ఏరియా ఒకటి మిగిలింది. ఓకే, ఫంక్షనల్ ఏరియా మీద డబుల్ క్లిక్ చేయండి. ఫంక్షనల్ ఏరియాస్ మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట ఎస్ఏపిలో. ఓకే, సో ఇక్కడ ఫంక్షనల్ ఏరియాస్ మనకి, సో మనది టాన్ యూఎస్కే కాబట్టి సిహెచ్ ఫైనాన్స్, ఫైనాన్షియల్ ఫైనాన్స్. ఓకే, సిహెచ్ హెచ్ఆర్, సో హెచ్ఆర్. ఇలా మీరు ఫంక్షనల్ ఏరియాని క్రియేట్ చేసుకోవచ్చు. తర్వాత మార్కెటింగ్ లేదా సేల్స్ అని పెట్టుకోండి. ఇలా ఎన్ని ఉంటే అన్ని మీరు ఫంక్షనల్ ఏరియాస్ని ఎస్ఏపిలో క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా క్రియేట్ చేసుకొని సేవ్ చేయండి. ఓకేనా, ఇక్కడితో మీకు ఫంక్షనల్ ఏరియా క్రియేషన్ కూడా అయిపోయింది. సో కంపెనీ అయిపోయింది, క్రెడిట్ కంట్రోల్ ఏరియా అయిపోయింది, కంపెనీ కూడా అయిపోయింది, బిజినెస్ ఏరియా అయింది, ఫంక్షనల్ ఏరియా అయింది, కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియా అయింది, ఎఫ్ఎం ఏరియా అయిపోయింది, సెగ్మెంట్ అయిపోయింది. ఈ ప్రాఫిట్ సెంటర్ ఇప్పుడు కాదు, తర్వాత చేస్తాం మనం. ఇక్కడ ఇది కంట్రోలింగ్ మోడల్ వస్తుంది. ఇక్కడ దాకా అన్ని అయిపోయి ఇంకొక అసైన్మెంట్స్ ఉన్నాయి. ఇంకా ఈ అసైన్మెంట్లో 1, 2, 3, 4 అసైన్మెంట్స్ ఉన్నాయి. ఈ 4 అసైన్మెంట్స్ ఇక్కడ టీ కోడ్స్ కూడా ఉన్నాయి. ఓకే, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. సో మనకి కంపెనీ అసైన్మెంట్స్ ఎప్పుడు కూడా పొజిషన్లోకి వెళ్ళాలి. పొజిషన్లోకి వెళ్ళి నీ కంపెనీ కోడ్ CH09, ఈ కంపెనీ కోడ్ తీసుకో. సో నీ కంపెనీ తీసుకో, CH ఏం తీసుకున్నామండి? మన కంపెనీ ఏం తీసుకున్నాం? ఎవరు చెప్తారు? 09 కాదు, CHASK. ఓకే, 09 కంపెనీ కోడ్, కంపెనీ CHASK. ఓకే, సో సేవ్. ఓకే, ఒకే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్లో సేవ్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేటప్పుడు కంపెనీ కోడ్, క్రెడిట్ కంట్రోల్ ఏరియా క్లిక్ చేసి పొజిషన్లోకి వెళ్ళండి. CH09 కంపెనీ కోడ్, క్రెడిట్ కంట్రోల్ ఏరియా కూడా సేమ్ అని చెప్పినాను, CH09. ఓకేనా, సేమ్ రాసుకోండి మీరు చేసుకునేటప్పుడు గుర్తులేకపోతే. ఓకే, తర్వాత చెప్తాను మీరు ఎలా చేసుకోవాలన్నది. బిజినెస్ ఏరియా. సో బిజినెస్ ఏరియా దగ్గర కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియా అసైన్ చేయాలి. మీ బిజినెస్ ఏరియాస్ అన్ని సిపితో స్టార్ట్ అయినాయి, CP1, CP2 అని చెప్పి క్రియేట్ చేశారు. CP స్టార్ ఇస్తే సో ఇక్కడ మనది అయితే కనపడలేదు, మరి ఒకసారి చూద్దాం. CP1 అని ఇద్దాం. CZ సార్. CZ. ఓకే, CZ1, CZ కరెక్ట్ అండి. కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియా ఏంటి? CH కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియా. సో కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియా ఏమేమి ఉంది? CHA.
ఇదే కన్సాలిడేట్ బిజినెస్ CH0. ఈ కన్సాలిడేట్ బిజినెస్ ఏరియాని ఇక్కడ అసైన్ చేసుకోండి, రాసుకోండి, సరిపోతుంది. అన్ని ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్లో సేవ్ చేస్తున్నాను. ఓకే, కాన్ఫిగరేషన్స్ అన్ని ఫైనల్గా ఇంకొకటి ఉంది అంతే. ఈ ఒక్కటి చేస్తే అయిపోవచ్చు, ఇంకా అయిపోయినట్టే. జస్ట్ నేను 30 minutes కూడా పెట్టలేదు, చూసారా? మీరైతే ఒక 1 hourలో అయిపోతుంది. అసైన్ కంపెనీ కోడ్ టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా క్లిక్ చేయండి. ఓకే, పొజిషన్లోకి వెళ్ళి కంపెనీ కోడ్ అంటే CH09. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏం క్రియేట్ చేసాం? CFM ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా సేవ్ చేయండి. ఇక్కడితో మీకు ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్స్ మొత్తం అయిపోయినాయి. కరెక్ట్ 30 minutes. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి? ఓకే, ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే ప్రూఫ్ ఏంటి? ఇప్పుడు ఇవన్నీ చేసేసారు, ఇప్పుడు చెప్తాను. ఆ టీ కోడ్లోకి వెళ్ళండి. సో ఇప్పుడు మీరు చేశారు అంటే ప్రూఫ్ ఏంటి? నాకు SC09లోకి వెళ్ళి, ఓకే, SC09లోకి వెళ్ళి కస్టమైజ్డ్ రిక్వెస్ట్ అని చెప్పి ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. మాడిఫైబుల్ అని సెలెక్ట్ చేసుకొని డిస్ప్లేలోకి వెళ్ళండి. సో డిస్ప్లేలోకి వెళ్తే ఇక్కడ SAP FI ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అని వచ్చింది మీరు చేసింది. సో ఈ స్క్రీన్ అంటే ఏంటి? ఇవన్నీ నువ్వు చేసినవి యాక్టివిటీస్. ఒకే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ టీఆర్ అంటారు, ఇది చైల్డ్ టీఆర్ అంటారు. ఈ పేరెంట్ టీఆర్లో మొత్తం డేటా అంతా స్టోర్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ స్క్రీన్ షాట్ నాకు తీసి ఇలా పెడితే చార్ట్లో, సో మీరు మీ యూజర్ ఐడితో మీరు పని చేసినట్లు లెక్క అన్నమాట. అంటే ఏంటి? మీ యూజర్ ఐడితో మీరు వర్క్ చేశారు, ఓకే అని లెక్క అనమాట. మాకు కౌంట్ అవుతుంది, చూసుకుంటాం మేము ఎవరెవరు చేశారు ఏంటి అనేది. ఓకే, కాబట్టి ఇమీడియట్గా సో ఇది సిస్టంలో చేసేయడానికి కరెక్ట్గా 10 minutes అంతే. కరెక్ట్గా 40 minutes నుంచి 1 hour. వీడియో 30 minutes ఉంది కాబట్టి మీకు 45 minutes 1 hour పడుతుంది. ఒక బుక్ తీసుకోండి, 100 pages బుక్, 200 pages బుక్ తీసుకొని అన్ని రాసుకోండి. కంపెనీ కోడ్ అని చెప్పి రాసుకోండి పక్కన. తర్వాత చెప్తాను ఎలా చూసుకోవాలన్నది, ఫస్ట్ రాసుకోండి, అలవాటు అవుద్ది. సో తర్వాత మీరు SC09లోకి వెళ్ళి ఆ స్క్రీన్ షాట్ నాకు పెడితే సో మనకి సరిపోతుంది అనమాట. చెప్పా కదా, సెషన్లో ఎక్కువసేపు ఉండదు. థియరిటికల్గా నేర్చుకోవడానికి, మీనింగ్ పర్పస్ కానీ తెలుసుకోవడానికి ఎక్కువసేపు పట్టింది మనకి. సెషన్లో చేయడం ఏముండదు. సో దీంట్లో మనకి ప్రోగ్రామ్ కోడింగ్ కూడా ఏమీ లేదు, జస్ట్ ఎగ్జిక్యూషన్ అంతే. దట్స్ ఇట్. చేసేయండి, స్క్రీన్ షాట్ పంపించండి. ఎనీ ఇష్యూస్, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి ఎవరికైనా? సార్, మీరు కరెన్సీ చెప్పారు కదా, US లో ఉన్న వాళ్ళు USD అనేసి, మిగతా స్టేట్స్ అవన్నీ రాశారు కదా, లైక్ గుంటూరు అవన్నీ. మీరు అక్కడ ఉన్న స్టేట్స్ రాసుకోండి. ఓకే, కాలిఫోర్నియా, న్యూజెర్సీ కదా, అవి రాసుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే గైస్, థ్యాంక్ యూ. వెంటనే చేసే స్క్రీన్ షాట్ పెట్టండి. ఎప్పుడు ఇచ్చిన వర్క్ని అప్పుడు చేస్తే మనకి సింప్లిఫై అయిపోద్ది. ఎస్ఏపీ పెద్ద కష్టమేం కాదు. ఎప్పుడు ఇచ్చిన వర్క్ని అప్పుడు చేయాలంతే, ఓకేనా? సో ఎప్పుడు ఇచ్చిన టాస్క్ని అప్పుడు చేయాలని చెప్పే తక్కువ టైమే, కానీ అయిపోతూ ఉంటుంది. ఓకే, సో ఇదే కాన్ఫిగరేషన్స్ 4-5 రోజులు చెప్తారు బయట. మనకు అంత అవసరం లేదు. అంత 4-5 రోజులు నేర్చుకునేదంటే జాబ్లో పనికిరాదు. ఈ జాబ్లో అయితే మనం జనరల్గా అయితే మనం ఏదో టెస్టింగ్ చేసేటప్పుడు జాబ్లో అయితే కొన్ని 10 minutesలో చేసేసి ఇచ్చేస్తాం, జస్ట్ లైక్ ఊరికే. జాబ్లో ఏదన్నా శాండ్ బాక్స్లో క్రియేట్ చేయాలంటే, బట్ రియల్ టైంలో చేసేటప్పుడు చాలా టైం పడుతుంది. అది నేను తర్వాత చెప్తాను. ఓకే, ప్రస్తుతానికి అయితే మాత్రం మీరు సో ఈ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ పక్కన చేసేసి స్క్రీన్ షాట్ పెడితే మీ సిస్టమ్ మీద స్పీడ్, నాకు సిస్టమ్ మీద స్పీడ్ కావాలి అందరిది కూడా. ఓకే, సిస్టమ్ మీద స్పీడ్ని బట్టి రేపు పొద్దున్న మీరు 4 వేలు పెట్టుకున్నా, 5 వేలు పెట్టుకున్నా, సిస్టమ్ మీద స్పీడ్ని బట్టే అక్కడ మీకు కౌంట్ అవుతుంది. సిస్టమ్ మీద స్పీడ్ లేకుండా స్లో చేసి దెబ్బలు తింటారు. అర్థమైందా? రైట్, థ్యాంక్ యూ మరి.